చేవెళ్ల ఎమ్మెల్యే కాలయ్య యాదయ్యకు నిరసన సెగ తగిలింది. షాబాద్ మండలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసేందుకు వెళుతున్న ఎమ్మెల్యేను భీమ్ భారత్ వర్గం నేతలు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కాన్వాయ్పై కోడిగుడ్లతో దాడి చేశారు. కాలయ్య యాదయ్యకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున స్లోగన్స్ ఇచ్చారు. దీంతో షాబాద్లో కొంతసేపు ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్యే వెనక్కి వెళ్లాలంటూ ఆందోళన చేశారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలయ్య యాదయ్యకు నిరసన సెగ తగిలింది. షాబాద్ మండలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసేందుకు వెళుతున్న ఎమ్మెల్యేను భీమ్ భారత్ వర్గ నేతలు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కాన్వాయ్పై కోడిగుడ్లతో దాడి చేశారు. కాలయ్య యాదయ్యకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున స్లోగన్స్ ఇచ్చారు. దీంతో షాబాద్లో కొంతసేపు ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్యే వెనక్కి పోవాలంటూ ఆందోళన చేశారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలయ్య యాదయ్యకు నిరసన సెగ తగిలింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, ప్రస్తుతం షాబాద్ మండలంలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? అంత తీవ్రంగా ఎమ్మెల్యేపై కోడిగుడ్లు దాడి గల కారణాలేంటి? చేవెళ్ల ఎమ్మెల్యే కాలయ్య యాదయ్యపై కోడిగుడ్లతో కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ లో కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నట్టు తెలుస్తా ఉంది. షాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేయడానికి ఎమ్మెల్యే వచ్చారు. అయితే చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి భీమ్ భారత్ కి చెందిన అనుచరులు ఆయనను కోడిగుడ్లతో దాడి చేశారు. ఇటీవల ఆయన పార్టీ మారారు. బీఆర్ఎస్ నుంచి ఆయన గెలుపొంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అయినప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను నాయకులను కలుపుకొని పోవడంలో విఫలమయ్యారంటూ అక్కడి స్థానికులు చెప్తా ఉన్నారు. ఆయన పూర్తి ప్రియారిటీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులుగా ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని అక్కడ కష్టపడి కాంగ్రెస్ క్యాడర్ ని నిర్మించుకుంటా ఉంటే ఎమ్మెల్యే మాత్రం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీన్ని ఇప్పటికే గత కొన్నిసార్లు ఆయనకు ఈ విషయంపై మాట్లాడి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కానీ కార్యకర్తలను కానీ కలుపుకొని వెళ్లాలని ఆయనకు చాలాసార్లు చెప్పినా ఆయన పద్ధతిలో ఎలాంటి మార్పు రావట్లేదు. అందుకోసమే తమ నిరసన వ్యక్తం చేయడంలో భాగంగా ఈ విధంగా దాడి చేశామని అక్కడ భీమ్ భారత్ కి సంబంధించినటువంటి వర్గీయులు చెప్తా ఉన్నారు. రైట్ సిద్ధార్థ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.